వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు థైరాయిడ్, డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం, పెరగడం జరుగుతుందా? డయాబెటిక్ రావడానికి ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్, డయాబెటిక్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10TV స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణిమ. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు డయాబెటీస్ రావడానికి కారణాలేంటి? ఒకవేళ వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే, మనం ఫస్ట్గా డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక క్రానిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్. దాంట్లోనే మనకు డిజార్డర్ అంటే మనం పడుకునే టైమింగ్ సరిగ్గా లేకపోయినా, తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా, అవి ఏదైతే ఆర్డర్ తప్పుతుందో దాన్ని మనం డిజార్డర్ అంటాము. మనం తీసుకునే ఆహారం నుంచి మన శరీరం ఒక శక్తి యొక్క లభిస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం క్యాలరీస్ అనేటివి ఎక్కువగా అవుతున్నాయో అది మన బాడీ నుంచి సెల్లోకి ఎంటర్ కాలేకపోతుంది. మెయిన్గా మనము డయాబెటీస్ చూసుకున్నట్టయితే తీసుకున్న ఆహారం శక్తి మనము బాడీలో గ్లూకోజ్ అనే రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఈ గ్లూకోజ్ని మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ ద్వారా ఈ ఏదైతే మన గ్లూకోజ్ ఉంటుందో అది సెల్లోకి పుష్ చేయబడుతుంది. దాని ద్వారా సెల్కి ఎనర్జీ లభిస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతున్నాయో దాన్ని మనం డయాబెటీస్ అని అంటాము. మెయిన్గా డయాబెటీస్లో చూసుకుంటే మన ఇండియా సెకండ్ స్టేజ్లో ఉంది. ఇంతకుముందు మనము 55 to 60 years ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం డయాబెటీస్. కానీ ఇవాళ రేపు కాలంలో ఏమైపోతుంది, 30 yearsలోనే మనం చూస్తున్నాము. సో మన ఇండియాకి ఇంకో పేరు డయాబెటిక్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. టోటల్ 17% ఆఫ్ ది పాపులేషన్ డయాబెటిక్ పాపులేషన్ మన ఇండియాలోనే ఉంది. మెయిన్గా డయాబెటీస్లో 3 types ఉంటాయి. టైప్ 1, టైప్ 2, గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. టైప్ 1 వచ్చేసరికి మనం ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మనం దీంట్లో తగ్గిపోతుంది. ఈ వెరైటీలో మనము ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గడం చూస్తాము. ఇది చాలా రేర్గా చూస్తాము. ఓన్లీ 5 to 10% పిల్లల్లోనే దీన్ని ఎక్కువగా చూస్తాము. టైప్ 2 కిందికి వస్తే ఇది ఎక్కువ శాతం, అంటే 90 to 95% ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్లో మనకు టైప్ 2 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో ఏమవుతుంది, మనకి ఇన్సులిన్ అనేది మన బాడీలో కరెక్ట్ అమౌంట్లో ఉత్పత్తి అయినప్పటికీ మన బాడీ సెల్ అనేది దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ అని అంటాము. తర్వాత వచ్చేసరికి మన గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మునుపు ఎప్పుడు డయాబెటిక్గా వాళ్ళు లేకపోయినప్పటికీ ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళు డయాబెటిక్ అవుతారు. దీన్ని మనం గెస్టేషనల్ డయాబెటిక్ కిందకి తీసుకుంటాం. అందరి ఆడవాళ్ళు కాదు, టోటల్ ప్రెగ్నెన్సీ మొత్తం తీసుకుంటే ఓన్లీ 7% ఆఫ్ గర్భిణీ స్త్రీలలో మనం ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనం చూస్తాము. మెయిన్గా డయాబెటిక్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన జీవన శైలి కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు, మనం పడుకునేటప్పుడు సరైన స్లీప్ ప్యాటర్న్ లేకపోవడం, బరువు ఎక్కువగా ఉండిపోవడం, ఒబేసిటీ అంటాము. ఇది కాకుండా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, డయాబెటీస్తో పాటు మిగతా ఇతర డిసీజెస్ లైక్ మనకు హై బీపీ, హైపర్ టెన్షన్ అంటాము. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి మంచి కొలెస్ట్రాల్ తక్కువైపోవడం, అది మనం హై ట్రైగ్లిజరైడ్స్ అంటాము, లో HDL లెవెల్స్ అంటాము. ఇవి కాకుండా మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనము రీసెంట్గా యోగిక్ సైన్స్ వాళ్ళు కూడా చెప్పారు మనకి, ఇది డయాబెటిక్ అనేది సైకోసోమాటిక్ అనేది. ఎప్పుడైతే మనకి స్ట్రెస్ అంటే మెంటల్ లెవెల్గా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందో అది మనకి బాడీ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి మీద దాని ప్రభావం అనేది పడుతుంది. డాక్టర్, డయాబెటిక్స్ అటాక్ అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి బేసిక్గా? అంటే ఎలా గుర్తించాలి మనం ముందస్తుగా? ఓకే, ఇప్పుడు మనకి అందరికీ తెలిసినది ఏంటి, మూత్రం ఎక్కువగా రావడం, దాహం ఎక్కువగా అవ్వడం, ఆకలి ఎక్కువగా అవ్వడం. ఈ 3 కాకుండా వాళ్ళకి నోరు అనేది డ్రైగా అయిపోతుంది, పొడిబారిపోతుంది వాళ్ళ నోరు అనేది. ఇది కాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ప్రోన్ అవుతారు. బాడీ మొత్తం కావచ్చు, ముఖ్యంగా మనం తీసుకుంటే కాళ్ళ భాగంలో వీళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేది మనం చూస్తాము. ఇది కాకుండా మనకి వీళ్ళకి ఆకలి ఎక్కువగా ఎందుకు అవుతుంది, మనము ఈ మధుమేహంలో చూసుకున్నప్పుడు ఇన్సులిన్ తక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళదు. సో సెల్ అనేది ఈ ఎనర్జీ డిప్రైవ్ అవుతుంది, అంటే ఎనర్జీ లేకుండా ఉండిపోతుంది. అందుకే మనకి ఆకలి ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అనేది వీళ్ళ దాంట్లో చూస్తాం మనము. ఇది కాకుండా ఎప్పుడైతే
రక్తంలో మన ఈ గ్లూకోజ్ చక్కెర అనేది ఎక్కువగా ఉంటుందో అదనేది మన మూత్రపిండాలలో పేరుకుపోతుంది. దాన్ని మన మూత్రపిండం ఏం చేస్తుంది, బయటికి పంపించాలని ట్రై చేస్తుంది. దేని రూపంలో, అది వాటర్తో సహా ఈ చక్కెరని అనేది బయటకు పంపిస్తుంది. అందుకే మనకి మూత్రం అనేది ఎక్కువగా రావడము, డిహైడ్రేషన్, ఈ సిమ్టమ్స్ మనం చూసుకుంటాము. ఓకే డాక్టర్, అంటే డయాబెటిక్స్ అటాక్ అయిన తర్వాత ఎలాంటి నష్టాలు, అంటే డయాబెటిక్ ముందు మనం ఉన్నట్టు డయాబెటిక్ తర్వాత ఉండం కదా, అంటే ఎలాంటి నష్టాలు వస్తాయి మన బాడీకి? ఇప్పుడు మనం చూసుకుంటే వన్స్ మనకు డయాబెటిక్ అటాక్ అవుతే మనం అక్యూట్ స్టేజ్లో, అంటే ఒక 3 months లోపు కానీ అప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. హైపోగ్లైసిమియా అనొచ్చు, ఒకవేళ చక్కెర తక్కువైందని బిస్కెట్స్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకొని హైపర్ గ్లైసిమియా అవ్వచ్చు. ఒకవేళ మనకి షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్గా లేకపోతే కోమా, అది మనం హైపర్ ఆస్మోలార్ డయాబెటిక్ కోమా అని కూడా అంటాము. ఇప్పుడు మన క్రానిక్ అంటే చాలా లాంగ్ రన్లో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కను మీద అంటే రెటినోపతి అంటాము, డయాబెటిక్ రెటినోపతి. మెదడు మీద, నరాల మీద న్యూరోపతి అంటాము. మూత్రపిండాల మీద, కిడ్నీస్ మీద అంటే నెఫ్రోపతి అంటాము. ఇవి కాకుండా మనకి ఇంకేమి చేంజెస్ చూస్తామంటే హార్ట్ రిలేటెడ్, ఎప్పుడైతే షుగర్ అనేది మన రక్తంలో పేరుకొని పోతుందో మనకి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, బ్లడ్ సప్లై అనేది కూడా, బ్లడ్ సప్లై రిలేటెడ్ డిసీజెస్ కూడా మనం చూసుకుంటాం. ఇవి కాకుండా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, ఈ మధ్య మనము ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూసుకునే డిసీజెస్ ఇది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. వాళ్ళకి ఏంటి, కాళ్ళల్లో, చేతుల భాగాల్లో రక్తం అనేది సరిగ్గా సప్లై అవ్వక వాళ్ళకి అక్కడ ఉండే టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోయి కలర్ చేంజెస్ ఇలాంటివి చూస్తాము. తిమ్మిర్లు రావడము, చీమలు పారినట్టు అనిపించడము, ఇలాంటివి అన్నీ వీళ్ళలో చూస్తాం మనం డయాబెటిక్ వాళ్ళలో. డిమెన్షియా అంటే మెమొరీ లాస్ అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి. అంటే హియరింగ్ లాస్ కూడా ఉండడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళలో ఎక్కువ చూస్తాము. ఇవి కాకుండా ఆడవాళ్ళలో, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ చూస్తామంటే వీళ్ళకి యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా వీళ్ళకి పీరియడ్స్ రిలేటెడ్ అంటే నెలసరి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెలలు ఇర్రెగ్యులర్గా రావడము, ఒకవేళ వచ్చినా కానీ ఎక్కువ కాలం అవ్వడము, ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవ్వడం, ఇలాంటివి చూస్తాం. అదే మగవాళ్ళకి వస్తే వీళ్ళకి వీర్యంలో ఉండి లోపాలు చూస్తాము. అంటే వీర్యం కౌంట్ అనేది తక్కువ అవ్వడము, ఒకవేళ కౌంట్ సరిగ్గా ఉన్న వీర్యం ఉండే తల తోక డిఫెక్ట్స్ అంటే యాస్థినోస్పర్మియా అంటాము, వీటిలో డిఫెక్ట్స్ అనేవి మనం చూస్తాము. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ అటాక్ అవుతుంది అని. అలాంటి టైంలో అంటే పిల్లలకు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా బేబీ పుట్టిన తర్వాత? ఓకే, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ముందు వీళ్ళు ఒకవేళ నాన్ డయాబెటిక్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళు డయాబెటిక్ అని మనకు నిర్ధారించినట్టయితే వీళ్ళు స్ట్రిక్ట్గా మెడిసిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్తో పాటు ఫుడ్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్ చేంజెస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మెడిసిన్ అనేది సరిగ్గా యూజ్ చేయరో దాని ప్రభావం అనేది గ్లూకోజ్ లెవెల్స్ అనేది అట్లనే మెయింటైన్ అయిపోతుంది. బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అంతా మన బేబీ మీద పడుతుంది. బేబీ పుట్టిన తర్వాత లావుగా ఉండడము, సరిగ్గా రెస్పాండ్ కాకపోవడము, వీక్గా ఉండడము, యాక్టివ్గా లేకపోవడము. మనం పిల్లలు చబ్బీగా పుట్టగానే అరే ముద్దుగా ఉన్నారు అనుకుంటాం, కానీ అలా కాదు. ఈ డయాబెటిక్ పిల్లలు, ఎప్పుడైతే డయాబెటిక్ మదర్ యొక్క పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా చాలా చబ్బీగా ఉండే వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్లో వాళ్ళు పుట్టడం మనం చూస్తాము. వీళ్ళ తర్వాత వీళ్ళ ప్యూబర్టీ కానీ ఇవన్నీ చేంజెస్, సెకండరీ సెక్షువల్ చేంజెస్, ఇవన్నీ కూడా వీళ్ళలో మనం డిలేడ్గా అంటే చాలా లేట్గా గమనిస్తాం. ఒకవేళ వచ్చినా కానీ చాలా డిఫెక్టివ్గా వస్తాయి వీళ్ళకి. ఓకే డాక్టర్, అంటే కిడ్స్లో డయాబెటీస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో అంటే వాళ్ళు మెడిసిన్ టైంకి తీసుకుంటారు, ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు చూస్తారు. బట్ పిల్లల్లోకి వచ్చేసరికి మనం చాలా ఎక్స్ట్రా కేర్ అనేది మనం పిల్లల మీద చూడాల్సి వస్తుంది. వాళ్ళు టైంకి మెడిసిన్ తీసుకోవడంతో పాటు డైటరీ చేంజెస్ అంటే వాళ్ళకి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ ఏజ్లో తీసుకుంటారు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా వాళ్ళకి సెకండరీ సెక్షువల్ చేంజెస్ అనేవి రావు, ప్యూబర్టీ అనేది వాళ్ళు అటెండ్ అవ్వరు. ఇప్పుడు ఎప్పుడైతే మనం హోమియోపతి యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి టైంకి అన్ని డెవలప్మెంటల్ కానీ మైల్ స్టోన్స్ ఏవైతే ఫర్దర్గా ఉన్నాయో అవి కరెక్ట్గా అటెండ్ అయ్యేటట్టు మనం హోమియోపతితో మేనేజ్ చేయవచ్చు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హోమియో మెడిసిన్స్ వాడే వాళ్ళు, కొంతమంది ఏంటంటే మీరు ఇచ్చే పిల్స్ ఏవైతే ఉంటాయో అవి షుగర్ రిలేటెడ్గా స్వీట్గా ఉంటాయి కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అని రకరకాల అపోహలు ఉన్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి?
ఫస్ట్ మనం డయాబెటీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. డయాబెటీస్ అనేది మనకి క్యాలరీ రిలేటెడ్ డిసీజ్. అంటే మనం తీసుకున్న అన్నం నుంచి ఏదైతే మనకి శక్తి లభిస్తుందో దాన్ని మనం క్యాలరీ అంటాము. ఇప్పుడు మన బాడీ ఉపయోగించే దానికంటే ఎక్కువ క్యాలరీ ఎప్పుడైతే మన ఫుడ్ ద్వారా తీసుకుంటామో అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్లీ ఇప్పుడు మనం హోమియో పిల్స్ తీసుకుంటే అవి ఉండేది చాలా చిన్న సైజ్. ఇప్పుడు అది దాంట్లో షుగర్ ఉన్నప్పటికీ కూడా చాలా క్వాంటమ్ సైజ్, అంటే అది నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ షుగర్. ప్లస్ హోమియో పిల్స్ అనేటివి మనము లాక్టోస్ అంటే పాల నుంచి తీసుకున్న షుగర్, కేన్ షుగర్ అంటే చెరుగడల నుంచి తీసుకున్న షుగర్, ఇవి న్యాచురల్ ఫామ్స్లోనే ఉంటాయి. ఆ నెగ్లిజిబుల్ అమౌంట్ మన బాడీలో వెళ్ళినా కానీ మన బాడీ దాన్ని ఈజీగా మెటబలైజ్ చేసుకోగలదు. సో ఎటువంటి డౌట్ లేకుండా హోమియో అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి డౌట్స్ లేకుండా త్వరగా హోమియోపతి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కోవిడ్ అటాక్ అయిన తర్వాత, కోవిడ్ తగ్గాక కొన్ని నెలలకి డయాబెటీస్ అటాక్ అవుతుందని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది అపోహపడుతున్నారు, నిజమంటారా ఇది? ఎస్. ఇప్పుడు రీసెంట్గా మనకు కోవిడ్-19 అనేది మనం చూస్తున్నాము. కోవిడ్-19 వచ్చిన ఒక 1 ఇయర్కి చాలామంది డయాబెటీస్ తోటి డయాగ్నోస్ అవుతున్నారు. సో వాళ్ళేమనుకుంటున్నారు, కోవిడ్ వల్ల నాకు డయాబెటీస్ వచ్చింది. బట్ రీసెంట్ రీసెర్చెస్ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే కోవిడ్-19 ఏ వైరస్ వల్ల అయితే వచ్చిందో దానికి ఎలాంటి శక్తి లేదు మన బాడీలో డయాబెటీస్ని ప్రొడ్యూస్ చేసేది, మనకి డయాబెటీస్ ఇచ్చేది. బట్ ఇట్ క్యాన్ బి అ రిస్క్ ఫ్యాక్టర్. దానివల్ల మనకి కోవిడ్ వల్ల మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది, కానీ దానివల్ల అదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ అయితే అస్సలకే కాదు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? అంటే వాళ్ళు మెడిసిన్ తీసుకుంటారంటే సరైన ఫుడ్, డైట్ పరంగా ఎలా ఉండాలి? ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మేము ట్యాబ్లెట్ వాడేస్తున్నాము, మాకైనా షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, అలా కాకుండా మనం డైట్తో పాటు వాకింగ్ అనేది 40 minutes చాలా ఫాస్ట్గా బ్రిస్క్ వాకింగ్ అంటాము. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కానీ, ఫోన్లో మాట్లాడుతూ కానీ ఇలాంటివి చేయకూడదు. వాళ్ళ బాడీ మీద, వాళ్ళ నడక మీద వాళ్ళ ఫోకస్ ఉంచుకొని 40 minutes అనేది కంటిన్యూస్ వాక్ అనేది మనం చూసుకోవాలి. ఇది మనం పొద్దున చేస్తే మరీ మంచిది, లేదా నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో చేసినా మంచిది. ఇప్పుడు మనం ఇంకా రీసెంట్గా మార్చ్లో రిలీజ్ అయిన రీసెర్చ్ పేపర్ ద్వారా మనకు తెలిసిందేంటి, తిన్న తర్వాత మినిమం ఒక 200 steps వేస్తే 12% ఆఫ్ షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ 12% ఆఫ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి అని మన రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. డైట్లో మనకు వచ్చేసరికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. ఈజీగా మన బాడీ ఏదైతే ఈజీగా డైజెస్ట్ చేసుకోగలదో అట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకు మంచిది. ప్లస్ డయాబెటిక్ వాళ్ళు మేము తినకపోతే మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే అలాంటి అపోహలు పెట్టుకోకండి. 2 గంటలకి కొద్దిగా మోతాదులో ఫుడ్ అనేది తీసుకోండి. ఓకే డాక్టర్, అంటే డయాబెటీస్ వాళ్ళకు కూడా వెయిట్ గెయిన్ అవ్వడం ఉన్నట్టుండి సడన్గా ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయని చెబుతున్నారు కదా, అసలు దేనివల్ల ఇదంటారు? ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు అందరూ వెయిట్ లాస్ అవ్వాలని లేదు. కొంతమంది ఏంటంటే వీళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోయి బింజ్ ఈటింగ్, అంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కువ తినేస్తుంటారు. వీళ్ళకి ఏంటి, బాడీలో షుగర్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి స్వీట్ తినాలని కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది, క్రేవింగ్ అనేది ఎక్కువగా చూస్తాం మనము. సో మరి వాళ్ళు అన్నం తినరు కాబట్టి అన్నం మీద ఎక్కువ దృష్టి పోతాయి, వాళ్ళు తెలియకుండా బింజ్ ఈటింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా చూస్తాం మనం డయాబెటిక్ వాళ్ళలో. ఓకే డాక్టర్, ఇప్పుడు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఈ 2 రకాలుగా ఉంటుంది కదా, అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? మనం ఇప్పుడు నెక్స్ట్ మన థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉన్న గ్రంథి మన నెక్ ముందు భాగంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ నుంచి రిలీజ్ అయిన T3, T4 అండ్ కాల్సిటోనిన్ హార్మోన్స్ అనేది మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మెయిన్ ఏంటి, మన ఎనర్జీ లెవెల్స్, మన బాడీ యొక్క మెటబాలిజం, మన హార్ట్ రేట్, ఇంకా మన మూడ్ స్వింగ్స్, మన ఎమోషన్స్, వీటన్నిటిని కూడా థైరాయిడ్ హార్మోన్ గ్రిప్లో ఉంటాయి. మన హెడ్ నుంచి టో వరకు ప్రతి ఒక్క సిమ్టమ్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం దీంట్లో మనకి 3 types ఉంటాయి. హైపోథైరాయిడిజం అనొచ్చు, హైపర్ థైరాయిడిజం అనొచ్చు, గాయిటర్ అని కూడా అనొచ్చు. హైపోథైరాయిడిజం అంటే ఎప్పుడైతే మనకి T3, T4 హార్మోన్స్ అనేవి తక్కువ అమౌంట్లో ఉంటాయో దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. హైపర్ అనేది ఎప్పుడైతే ఈ T3, T4 ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం వచ్చేసరికి మెయిన్గా మనం వీళ్ళల్లో
డ్రై. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఏ సిమ్టమ్ అయినా స్లోగా ఉంటుంది, హైపోథైరాయిడిజం వల్ల స్లోగా ఉంటుంది. ప్లస్ వీళ్ళు చలికి తట్టుకోలేరు. వీళ్ళది ఏంటి అంటే ముందుగా హెయిర్ భాగానికి వస్తే వీళ్ళ డ్రై హెయిర్ ఉంటుంది, ప్లస్ హార్స్నెస్ ఆఫ్ ద వాయిస్ ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం వాళ్ళకి వస్తే వీళ్ళ సిమ్టమ్స్ కూడా ఫాస్ట్గా ఉంటాయి, ప్లస్ వీళ్ళు వేడికి తట్టుకోలేరు, హీట్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ చర్మం అనేది చాలా తడిగా ఉంటుంది, వీళ్ళకి స్వెట్ ఎక్కువగా ఉంటుంది. హైపోలో వచ్చేసరికి పొడి చర్మం ఉంటుంది. ఇప్పుడు హైపర్ వాళ్ళకి ఏంటి గుండె దడ, పాల్పిటేషన్స్ అంటాము, ట్రెమర్స్ అంటే చేతులు వణకడము, ఇట్లాంటివి ఉంటాయి. హైపో వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి హైపో రిఫ్లెక్సీ అంటే అసలు వాళ్ళకి రిఫ్లెక్సెసే ఉండవు, ప్లస్ వీళ్ళకి డిప్రెషన్ అట్లాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. హైపర్లో వచ్చేసరికి వాళ్ళకి మోషన్ ఎక్కువగా ఉంటుంది, డయేరియా లైక్ సిమ్టమ్స్. అదే హైపోలో వచ్చేసరికి వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఈ రెండిట్లో మనకి సేమ్ కనిపించేటి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ రాకపోవడము, వచ్చినా కానీ ఇర్రెగ్యులర్గా అంటే తక్కువ స్కాంటీ మెన్సెస్ అంటే అసలు బ్లీడింగ్ అవ్వకపోవడము, అయినా కొంతమందిలో ఎక్కువగా అవుతాయి, మెనోరేజియా కండిషన్స్ అంటాము. ఇట్లాంటి డిఫరెన్సెస్ మనం హైపో అండ్ హైపర్లో చూసుకుంటాము. ఓకే డాక్టర్ గారు, కర్నూలు నుంచి మనకు ఒక పేషెంట్ ఉన్నారు, మంజుల గారు. మంజుల గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మంజుల గారు. నమస్తే మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం, 65 కిలోలు ఉన్నా. ఎప్పటి నుంచి ఉందమ్మా థైరాయిడ్? 6 నెలలు అయింది మేడం, చూపించుకోండి. ఓకే, ఇంతకుముందు ఎక్కడైనా చూయించుకున్నారా అమ్మా? కర్నూలులో పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నాను. పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ వచ్చినాయి మేడం. ఓకే ఓకే, ఇప్పుడు థైరాయిడ్కి ఏమన్నా మందులు వాడుతున్నారా మంజుల గారు? వాడుతున్నా, TG4 వాడుతున్నా. ఓకే, ఎంత పవర్ వాడుతున్నారండి? 6 నెలల నుంచి వాడుతున్నా. ఆ టాబ్లెట్ అనేది ఎంత పవర్ ఉంటుంది? TSG4. ఓకే, మీకు పీసీఓడి ఉందని కూడా అంటున్నారు కదమ్మా, నెలసరి ఎలా ఉంది మీకు? పీరియడ్స్ సరిగ్గా రావు మేడం. సరిగ్గా రావట్లేదు. లాస్ట్ ఎప్పుడు వచ్చినాయమ్మా? పోయిన నెల 17 వచ్చింది మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 27 ఉంటుంది మేడం. 27 ఉంటుంది. ఇప్పుడు మీకు మల్టిపుల్ ఉన్నాయి, థైరాయిడ్తో పాటు మీకు పీసీఓడి కూడా ఉందని చెప్తున్నారు. ప్లస్ మీరు రీసెంట్గానే డయాగ్నోస్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు కనుక హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే మీకు అక్కడ ఎగ్జామినేషన్ అంటే హెడ్ టు పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ జరిపి మీ లెవెల్స్ అనేటివి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అవన్నీ చూసి మీ యూఎస్జీ స్కాన్, మీ పీసీఓడి అన్నారు కాబట్టి యూఎస్జీ స్కాన్ కూడా చూసుకొని మనం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తామమ్మా. దీనికైతే డెఫినెట్గా మన హోమియోలో ట్రీట్మెంట్ ఉంది, మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. ఇది ఈజీగానే క్యూరబుల్. మనము ఇప్పుడే ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకున్నట్టు అయితే మన థైరాయిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ మీ పీసీఓడి కూడా కంట్రోల్ చేస్తారు. ఓకే డాక్టర్, అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేయాలి అని చెప్పి అంటుంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? అంటే రిమూవ్ చేయకుండా మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదా? అండ్ ఒక కాలర్ ఉన్నారు, సురేఖ గారు. సురేఖ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సురేఖ గారు. మేడం నాకు అదేంటి థైరాయిడ్ ఉంది మేడం. ఎప్పటి నుంచి అమ్మా? నేను దిల్షునార్లో ఉంటాను మేడం. నేను అయితే నాకు మంచి నెలకి రాదు, అయితే 45 ఉంది నాది. అది మళ్ళీ డేటు వచ్చి 79 ఉంది మేడం. ఇంకా దానితో కూడా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం? ఇది నెలలు ఎలా వస్తుందేమో ఇప్పుడు? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది మేడం, ఆగిపోయి. ఓకే ఓకే, మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు థైరాయిడ్ వల్ల? థైరాయిడ్ వల్ల అంటే నాకు అంతకు ముందుకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు సంవత్సరం నుంచి వాళ్ళు అదైతే 150 mg ఒకటి రాశాడు, 75 ఒకటి రాశాడు. ఓకే, అయితే ఒక రోజు ఇది వేసుకోమన్నాడు, ఒక రోజు అది వేసుకున్నాడు మేడం. ఇప్పుడు అది వేసి నుంచి కొంచెం నాకు నార్మల్కి ఎట్లా వచ్చింది, రేటు మాత్రం తగ్గట్లేదు మేడం. మరి ఓకే ఓకే, ఇది వెయిట్ కాకుండా మీకు వేడి అనిపించడం బాడీలో అట్లా ఏమైనా అనిపిస్తుందమ్మా? వేడి ఉంది మేడం, ఉంది. మీ చర్మం అనేది పొడిబారిపోవడం అట్లా ఏమైనా అనిపించిందా? అనిపిస్తుంది మేడం. ఓకే, ముందు కూడా ఇలానే ఉందా లేకపోతే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందా?
ఇప్పుడే మేడం, అప్పుడు అంత ఏం లేకుండే. ఓకే, ఇప్పుడు మీకు థైరాయిడ్ ప్లస్ మెనోపాజల్ సిమ్టమ్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయమ్మా. మనం ఒక్కసారి మీరు మళ్ళీ ఇంకొకసారి రిపోర్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వెళ్తే కనుక ఆ రిపోర్ట్స్ ప్రకారం మనం ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం ప్లాన్ చేసుకుందాము. ఇప్పుడు మీకు నెలసరి రిలేటెడ్ ఏం లేవు, జస్ట్ మీకు వెయిట్ రిలేటెడ్ ఇష్యూసే ఉన్నాయి కాబట్టి డైట్ ప్లాన్తో పాటు మన డాక్టర్స్ అక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు. డైట్తో పాటు మీకు ట్యాబ్లెట్ సహాయం అనేది అక్కడ మనకి ఈజీగా దొరుకుతుందమ్మా హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, థైరాయిడ్ గ్లాండ్ గురించి అది రిమూవ్ చేయాలంటుంటారు కదా, ఎక్కువగా థైరాయిడ్ అటాక్ అయినప్పుడు రిమూవ్ చేయకుండా ట్రీట్మెంట్ ఏది ఉండదా? ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందేనా? ఇప్పుడు ఏదైతే మనం థైరాయిడ్ గ్లాండ్ రిమూవల్ అంటున్నామో దాన్ని మనం థైరాయిడెక్టమీ అంటాము. ఇది జనరల్గా హైపర్ థైరాయిడిజం ఆర్ థైరోటాక్సికోసిస్ అనే కండిషన్లో ఇది మన సర్జన్స్ అనేది ఇవాళ రేపు సజెస్ట్ చేస్తున్నారు. సో దట్ థైరాయిడ్ గ్లాండ్ అనేది కంప్లీట్గా రిమూవ్. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ థైరాయిడెక్టమీ చేసే ముందు ఒక్కసారి మనం ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేయించుకుంటే ఇన్ కేస్ అది నాన్ మ్యాలిగ్నెంట్ స్టేట్లో ఉంటే కనుక మన హోమియోపతితో డెఫినెట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇన్ కేస్ అది నాన్ మ్యాలిగ్నెంట్ స్టేట్ అంటే ఎప్పుడైతే అది మన ట్రీట్మెంట్కి పైన ఉంటుందో మ్యాలిగ్నెంట్ స్టేట్లో ఉంటుందో అప్పుడు మనకి కొద్దిగా కష్టం అవుతుంది. బట్ థైరాయిడెక్టమీ ఎప్పుడైతే మనం చేసేస్తామో లైఫ్ లాంగ్ మనం ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఆ T3 T4 సప్లిమెంట్స్ వాడాల్సే ఉంటుంది. దీని ద్వారా తర్వాత వచ్చే మార్పులు ఏంటి? హిస్టెక్టమీ చేసేసుకోవాలి, అంటే మన గర్భసంచి తీసేసుకోవాల్సి వస్తుంది. నీ రీప్లేస్మెంట్ అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్, అట్లాంటి సర్జరీస్ ఫర్దర్గా మనకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక సర్జరీ తర్వాత ఒకటి, ఒక సర్జరీ తర్వాత ఒకటి. అది కాకుండా మనం ఒకసారి ఎఫ్ఎన్ఏసి చేయించుకొని అది మ్యాలిగ్నెంటా నాన్ మ్యాలిగ్నెంటా అని ఒక మన కన్ఫర్మేషన్కి వచ్చినప్పుడు నాన్ మ్యాలిగ్నెంట్ అయితే మనం హోమియోపతి ద్వారా ఈజీగా మనం దాన్ని మేనేజబుల్ చేసుకోవచ్చు. దాని ద్వారా వచ్చే సిమ్టమ్స్ని మనం అదుపులో పెట్టుకుంటూ గ్లాండ్ని కూడా మనం హెల్తీగా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అంటే మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్లోనే థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది, రీజన్ ఏంటి? ఇప్పుడు మనకి ఉమెన్లో మెన్ కంటే 10% ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే ఈ థైరాయిడ్ కాజెస్ మెయిన్గా మనకి ఆటో ఇమ్యూన్ కాజెస్ అనేవి మనం చూసుకుంటున్నాము. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి మనకి ఉమెన్లో ఎక్కువ ఉంటాయి మెన్తో కంపేర్ చేసుకుంటే. అది వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. సెకండ్ రీజన్ ఏంటి? ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన నెలసరి టైంలో మెన్స్ట్రుయేషన్ టైంలో ఇర్రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. ప్లస్ మనది మెనోపాజల్ టైం, పోస్ట్ మెనోపాజల్ టైం, ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్, థైరాయిడ్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తాం. అందుకే ఉమెన్లో ఎక్కువ ఉంటుంది మెన్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అంటుంటారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో తీసుకుంటే బేబీ మనకి ఫస్ట్ 2 to 3 months ఓన్లీ మదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది థైరాయిడ్ హార్మోన్స్ కోసం. సో ఎప్పుడైతే మనకు మదర్లోనే ఈ హెచ్చుతగ్గులు చూస్తామో థైరాయిడ్ హార్మోన్లో, ఆబ్వియస్గా దాని ఎఫెక్ట్ అనేది మన బేబీ మీద పడుతుంది. ఎలా అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి, హార్ట్ రేట్ ఎక్కువైపోవడము, బేబీ అనేది డల్గా ఉండడము, ఎవరితో కలవలేకపోవడం, వాళ్ళ యాక్టివిటీ అనేది తక్కువగా ఉండడము, ఇట్లాంటి చేంజెస్ మనం బేబీలో చూస్తాం. పుట్టిన బేబీ కూడా హైపోథైరాయిడ్తో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి జెస్టేషనల్ థైరాయిడ్ కనుక చూసుకుంటే పుట్టే బేబీ హైపోథైరాయిడ్తో పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా వీళ్ళకి డెలివరీ టైంలో ప్రీ ఎక్లాంప్షియా అంటే మనకు థైరాయిడ్తో పాటు ఎప్పుడైతే బీపీ కూడా తోడవుతుందో ప్రీ ఎక్లాంప్షియా కండిషన్ అంటాము. వీళ్ళకి బేబీ పుట్టినా కానీ చనిపోయి పుట్టడం అంటే స్టిల్ బర్త్, పుట్టిన వెయిట్ తక్కువగా పుట్టడం, లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాము. ఇట్లాంటి చేంజెస్ అనేవి మనము చూస్తాము థైరాయిడ్ తోటి. ఓకే డాక్టర్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండు ఉన్నాయి కదా, ఇందులో ఏది డేంజరస్ రెండిట్లో? ఓకే, హైపోథైరాయిడ్ అనేది మనకి ఎక్కువగా డేంజర్గా ఉంటుంది. అది ఎక్కువ మందిలో చూస్తాము. ప్లస్ మనకి దీంట్లో ఏంటంటే ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండిపోతుంది. హైపర్ కిందకి వచ్చేసరికి దీనికి ప్రోగ్నోసిస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. హైపోలో గుడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. సో మన ట్రీట్మెంట్ తోటి దాని వాల్యూస్, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. బట్ ఎప్పుడైతే హైపర్ థైరాయిడ్ కిందకి వస్తుందో దీని ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుంది. ప్లస్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అల్టిమేట్గా ఇది థైరాయిడెక్టమీ చేయాల్సిందే. మ్యాలిగ్నెంట్ స్టేట్ కనుక వెళ్తే ఈ థైరాయిడెక్టమీ ఒకటే మనకు సొల్యూషన్ కనిపిస్తుంది. ఓకే, హోమియోలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించి, అదేవిధంగా డయాబెటీస్కి సంబంధించి?
ఓకే, ఇప్పుడు మనం డయాబెటీస్ కిందకి తీసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా మన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం ముందు కనుక్కుంటాము. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేశారు ఈ డయాబెటీస్ వాళ్ళకి వచ్చిందని. ఇన్ కేస్ వీళ్ళు రీసెంట్గానే తెలుసుకున్నారు అంటే మనం దాన్ని యాక్సిడెంటల్ ఫైండింగ్ అంటాము. రీసెంట్గా తెలిసిన వాళ్ళకి ఇన్ కేస్ మనకి ఫాస్టింగ్ లెవెల్ అనేది ఓన్లీ 140, 150 ఉందనుకోండి, మనం వీళ్ళకి ఏం చేస్తామంటే స్టార్టింగ్ ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా, వాకింగ్ ఇవన్నీ చెప్పి ఒక 1 మంత్ చూస్తాం. 1 మంత్ తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేయించి ఇన్ కేస్ అప్పటికి కూడా మనకి లెవెల్స్ అనేటివి ఇంత పెరిగి ఉంటే అప్పుడు మనం హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది కండిషన్ కాదు. ఇంకో కండిషన్ ఏంటి, వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో అంటే 10 years నుంచి 5 years నుంచి డయాబెటిక్ ఉన్నారు, ప్లస్ వాళ్ళ వాల్యూస్ అన్నీ 300 పైనే ఉన్నాయి. వీళ్ళలో మనం ఏం చేస్తాము, మెల్లిగా వాళ్ళు వాడే అలోపతితో పాటు మన హోమియో మెడిసిన్ కూడా స్టార్ట్ చేస్తాం. మెల్లిగా 3 monthsకి ఒకసారి HbA1c అనే ఒక టెస్ట్ని చేసి ఆ లెవెల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం వాళ్ళ అలోపతి తగ్గించుకుంటూ మన హోమియోని ఎక్కువ చేసుకుంటూ వెళ్తాము. దీన్ని మనం డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాము. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అని కూడా అంటాము. అదే మనం థైరాయిడ్ కిందికి వచ్చినట్టు అయితే వీళ్ళలో మనకి T3, T4, TSH హార్మోన్స్ అనేది ఖచ్చితంగా చేయించాలి. థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము. ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి ఇది చేసినప్పుడు మనకు ఆ లెవెల్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి. దాని ప్రకారం మనం డోసేజ్ని ట్యాంపర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొంతమందిలో ఏంటి, ఒక నెల మంచిగా వస్తుంది, ఇంకో 2 months తక్కువ వస్తాయి, ఇంకో 2 months ఎక్కువగా వస్తాయి. దీన్ని మనం హషిమోటోస్ థైరాయిడ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థైరాయిడ్ అండ్ డయాబెటీస్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.